మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా క్రీస్తు నామం పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రత్యేకంగా గతించినటువంటి సెషన్స్లో మనము మార్కు సువార్త నుండి సర్వలోకానికి సువార్త అనేటువంటిది పార్ట్ 1గా మనము ధ్యానం చేసుకున్నాం. సర్వలోకానికి సువార్త అది మొట్టమొదటి వీడియో. రెండవది నమ్మి బాప్తిసం పొందుడువాడు రక్షింపబడతాడు అనేటువంటి మాటలను కూడా ధ్యానం చేసుకున్నాం. వాస్తవానికి మూడో మాట మనం ధ్యానించాలి. ఏ మాట అంటే అది నమ్మని వానికి శిక్ష విధింపబడింది. నమ్మని వానికి శిక్ష విధింపబడింది. అది తదుపరి సెషన్లో ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఇప్పుడు ధ్యానం చేయబోయేటువంటి ఈ మాటలు ప్రపంచానికి తెలియడానికి ఈ యొక్క స్థలం ఒక వేదిక అయిందనమాట. ఈ యొక్క స్థలం ఒక వేదిక అయింది. ఈ మాటల ద్వారా ప్రపంచం అంతా ఈ స్థలం నుంచి వినబోతున్నారు. ఏం ధ్యానించబోతున్నాం అంటే ఈ రాత్రికాల సమయంలో మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మొదటి సెషన్లో ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఈ వచనాలన్నీ చదివాం కాబట్టి నేను వీటిని వివరిస్తాను. ఈ వచనాలన్నీ నేను చదివితే ఇక్కడ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ వచనాల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి వాటిని వివరించడానికి మనం ఎక్కువ సమయం కేటాయించుకుందాం. ప్రత్యేకంగా ఈ రాజుల గ్రంథం అయినవచ్చు, ఏ బైబిల్ పుస్తకమైనా అయి ఉండవచ్చు. మనం ధ్యానం చేసేటప్పుడు ఏ మాటనైనా ధ్యానం చేసేటప్పుడు దాని నేపథ్యం ఏంటి, అది ఎవరితో చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోవాలి. ఎవరితో చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి మాటలనే చాలామంది ప్రతిరోజు వాగ్దానంగా తీసుకుంటారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక మాటనే ఇది ఆశీర్వాదంగా తీసుకుంటారు. అలా బైబిల్ గ్రంథం నుంచి ఒకటి తీసుకుని ఇది నాకు అని అలా మనం అన్వయించుకోకూడదు. ఎందుకు అంటే ప్రతి మాట కూడా దేవుడు ఒకానొక పరిస్థితిలో ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా అనేక మంది ప్రజలకు తెలియజేస్తారు ప్రస్తుత ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా. అయితే మనం దాంట్లోంచి ఒకటి తీసి ఇది నా కోసమే కదా వచ్చింది, ఇది నాది. ఉదాహరణకి మీ దుఃఖ దినములు సమాప్తములగును అని బైబిల్ గ్రంథంలో ఒక వచనం చూసాం. ఆ వచనాన్ని మనం అలా తీసేసుకోకూడదు. ఎందుకు అంటే అది 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలతో చెప్పబడినటువంటి మాట. కటిక దాస్యంలో ఉన్నప్పుడు, విస్తారమైనటువంటి పనులు భారాలతో నలిగిపోతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాట. ఆ మాటను తెచ్చేసి ఇది నాదే కదా, ఇది నాకే కదా, ఆత్మీయంగా నాకే కదా అని మనం అలా తీసుకోకూడదు. కొన్ని వర్తిస్తాయి, కొన్ని వర్తించు. మనం అలా కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడదు. అన్నీ అలా తీసుకోకూడదు. మనం ప్రత్యేకంగా ఈ రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి దీన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేసేటువంటి ముందు దీని యొక్క నేపథ్యాన్ని మీతో పంచుకుంటాం. దీని యొక్క నేపథ్యాన్ని ఇంతకు ముందు మనకు ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి మనం వాక్యం ప్రపంచానికి వెళ్తుంది. కానీ ఇంతకు ముందు మనం రాజుల మొదటి గ్రంథం ముందు వరకు కూడా ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూనే వచ్చాం. ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథము స్టార్టింగ్ లో మనకి దావీదు గారు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మరణించడానికి ముందుకున్నప్పుడు మనము అనేకమైన విషయాలు సొలొమోను గారితో దావీదు గారు చెప్పడం, వాటి నుంచి మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. అలాగే సొలొమోను మందిరం కట్టడం, దేవుడు జ్ఞానం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనము ధ్యానం చేసేటప్పుడు నేపథ్యాన్ని తెలుసుకోవాలి. అది ఏ పరిస్థితుల్లో చెప్పబడిందో అది మనం గుర్తెరగాలి. నేను ఈ నేపథ్యాన్ని చెప్పి తదుపరి ఈ 12వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. నేపథ్యం ఏంటంటే ఒక మాట నేను రాజుల మొదటి గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతాను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసింది. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశముల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వాటి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దగ్ధ అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో కూడా వ్యాపించెను. పైగా
అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. అంత మాత్రమే కాదు, 33 వచనాన్ని నుండి మనం గమనించగలిగితే అతడు ప్రతి చెట్టు గురించి కూడా ఒక వ్యాసాన్ని రాశాడట. ప్రతి చెట్టు గురించి విషయాలను రాశాడట. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 33వ వచనంలో, లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమును గాని, గోడల్లో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటిని గూర్చి అతడు రాశాను. చెట్లన్నింటినీ కూడా వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క గుణాలేంటి, వాటన్నిటిని కూడా రాశాడు. అలాగే కింద చెప్తున్నటువంటి మాట, ప్రాకు మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు వాటన్నిటిని గూర్చి అతడు రాశాను. మృగాల గురించి రాశాడు, ప్రాకు పురుగుల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, జలచరాల గురించి కూడా రాశాడు. ఇవన్నీ అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఎందుకు నేను చదివించానంటే, సొలొమోను యొక్క జ్ఞానం ఎందుకు ఈ మాట చదివించానంటే, సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం ద్వారా విస్తారమైనటువంటి మొక్కల మీద అధ్యయనం చేశాడట. ప్రతి మొక్క గురించి కూడా అధ్యయనం చేశాడట. అలాగే జంతువుల గురించి అధ్యయనం చేశాడట. చూడండి ఎంత జ్ఞానము. జలచరాల గురించి రాశాడట, ప్రాకు పురుగుల గురించి కూడా రాశాడట. ఎవరు? సొలొమోను గారు. ఎంత జ్ఞానం కదా. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వస్తువు గురించి రాయగలరు, కానీ ఏ ఆధునికత లేనటువంటి ఆ సమయంలోనే, ఆ కాలంలోనే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున సొలొమోను ప్రతి దాని మీద కూడా ఒక ఉద్దేశాన్ని రాశాడట. ఉద్దేశం అనడం కన్నా దాని యొక్క గుణలక్షణాలు రాశాడట. మొక్కల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, జలచరాల నీటి గురించి రాశాడు. ఏం గమనించారు మీరు ఇక్కడ? ఏం గమనించారని చెప్పండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది వచ్చారట. మనం చదువుకున్నాం కదండి. ఆయన యొక్క జ్ఞానాన్ని అతడు జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపంతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. ఉదాహరణ చెప్పండి, ఎవరు వచ్చారో ఉదాహరణ చెప్పండి. సొలొమోను దగ్గరికి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గుర్తెరగడానికి ఎవరు వచ్చారు? శాబా దేశపు రాణి వచ్చింది. ఎవరు వచ్చారు? టెస్ట్ చేయడానికి వచ్చింది. అంటే శాబా దేశపు రాణి జనులందరూ సొలొమోను ఎంత గొప్పవాడని చెప్తుంటే ఆ మాటలు వినిది నమ్మకుండా, నేను చూస్తేనే గాని నమ్మను అని ఏం చేసిందంటే సొలొమోను దగ్గరికి వచ్చి చూసింది. ఈ జ్ఞానాన్ని చూడడానికి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చూడడానికి అనేక మంది సొలొమోను దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుడిచ్చాడు. ఈ దేవుడు చెప్తున్నటువంటి మాట, సొలొమోను కంటే ముందటి వారిలో సొలొమోను కన్నా జ్ఞానవంతులు లేరట, సొలొమోను తర్వాత పుట్టిన వారిలో సొలొమోను కంటే జ్ఞానవంతులు లేరట. ఒక్కడే ఉన్నాడు. అది ఎవరంటే సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను. మీరు ఏం గమనించారు? మొదటి నేపథ్యంలో మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే సొలొమోనుకి అపారమైనటువంటి జ్ఞానం ఉంది. సొలొమోనుకి ఏముంది? అపారమైనటువంటి జ్ఞానం ఉంది. ఇప్పుడు జ్ఞానంతో ఉన్నటువంటి రాజు ఏ పనులు చేస్తాడో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 24 నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు అలా ఉన్నదా లేదా అనేది గమనించండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 24 నుండి 25. తీసారా బైబిల్? తీసారు. చూడండి, నేను చదువుతాను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకుని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. 25వ వచనం. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని, యూదా వారిని దాను మొదలుకుని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా సొలొమోను చేసినది ఏంటంటే, నలుదిక్కుల నుంచి ఏమున్నాయటండి? నలుదిక్కుల నుంచి ఏముంది? ఇక్కడ మీరు చదివారు కదా, నలుదిక్కుల నుండి నెమ్మది కలిగిను. అతని కాలమున 24వ వచనం చివరి భాగంలో ఉంటుంది. అతని కాలమున నలుదిక్కుల నుండి నెమ్మది కలిగి ఉండెను. యుద్ధాలు లేవట. ఏం లేవు? రాజు యొక్క రాజ్యంలో ఏముంటాయి? యుద్ధాలు ఉంటాయి. మరి ఏం లేవట? యుద్ధాలు లేవట. ఎంత బాగుంటది కదా ఇది. నిజంగా చాలా బాగుంటది. యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం చాలా బాగుంటది. ఈ జ్ఞానం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి నలుదిక్కుల నుండి సొలొమోను రాజ్యం మీదకి ఎవరో రాలేదట. నెమ్మదిగా ఉంది. ఒకటిది ఏంటంటే, మొదటి పాయింట్, యుద్ధాలు లేవు. ఏం లేవు? యుద్ధాలు లేని దానికి ప్రతిఫలంగా ఎలా ఉన్నారంటే ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నారు. 25వ వచనంలో మనం గమనించినట్లయితే అందరూ కూడా వారి యొక్క
ఆ తోటలు, ద్రాక్ష తోటల కింద నిర్భయముగా ఉన్నారట. ఎలాగున్నారండి? ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించారట. చూడండి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి చూడండి ఎలాగుంది. యుద్ధాలు లేవు. మీరు గమనించినట్లయితే బైబిల్లో ఏదైనా రాయబడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా ఉన్నారంటే అర్థం ఏంటంటే వ్యవసాయము ఆ రాజ్యంలో బాగుంది, తోటలు వృద్ధిలోనికి వచ్చాయి. తద్వారా వ్యవసాయాన్ని అవలంబించిన వారు ఆ తోటల్లో హాయిగా ఉన్నారు. షోమ్రోన్ పట్టణంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తులు ఏమొచ్చింది? కరువు వచ్చింది. షోమ్రోన్ పట్టణంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తులు ఏమొచ్చింది? కరువు వచ్చింది. చూడండి, ఆశీర్వాదాన్ని ఇక్కడ చెప్పాడు. ఎలాగంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ద్రాక్ష తోటలు, అంజూరపు తోటల కింద, చెట్ల కింద నిర్భయంగా ఉన్నారట. ఇప్పుడు చెప్పండి, స్థితి ఎలా ఉంది? సొలొమోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది? హాయిగా ఉన్నారు, నిర్భయంగా ఉన్నారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వాక్యం అర్థమైతేనట హృదయంలో చాలా సంతోషం. అందుకని దానికన్నా ముందు ఒక సంతోషకరమైనటువంటి మాట ఇవాళ నేను ఏమండి, నేను వాస్తవానికి ఉద్యోగం చేసుకుంటూ, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటూ, ఒకవైపున దేవుని పరిచర్యలో వాడబడాలనేటువంటి భారం చొప్పున నేను సేవలో సహకారిగా ఉన్నాను. ఆదివారం ఏ పరిస్థితుల్లో అయినా సరే నేను మందిరం మానకుండా ఉద్యోగాన్ని అయినా సరే పక్కన పెట్టి నేను మందిరానికి వెళ్తాను. అది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంత మాత్రమే కాదు, నేను వెళ్ళి వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటాను. సుమారు 2 సంఘాలకు నేను వెళ్తాను. వెళ్ళిన ప్రతి వారికి కూడా నా బోధ ఎలా ఉంటుందో తెలుసు, నా టీచింగ్ ఎలా ఉంటుందో వారికి తెలుసు. నేను ఒక విషయాన్ని వారికి ఎలాగ అర్థమయ్యేలా చేస్తాను, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, మనం ఎలా చెప్తున్నాం, బయట ఎలా చెప్తున్నారు అనేది నా టీచింగ్, నా వాక్యం అన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు 2 రోజుల నుంచి నేను వీడియోలు పెట్టడం మొదలు పెట్టాను కదా, వాక్యాన్ని చెప్పడం. ఎందుకు వాక్యాన్ని నేను యూట్యూబ్లోకి రావాల్సినటువంటి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని అడ్డుపెట్టుకుని దుర్బోధలు మొదలవుతున్నాయి, మొదటిది. రెండవది, వ్యాపారంగా చేస్తున్నారు. ఈ బైబిల్ని పట్టుకుని, సత్యమైనటువంటి దేవుడిని పట్టుకుని వ్యాపారానికి ఒక ఆయుధముగా, లేకపోతే ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు ఈ బైబిల్ని. దుర్బోధలు ప్రకటించేటువంటి పాస్టర్లు బయలుదేరారు. అనేకమైనటువంటి బిజినెస్లు చేసేటువంటి ఫేక్ బోధకులు బయలుదేరారు. వీళ్ళకి వాక్యంతో సంబంధం లేకుండా వారి యొక్క స్వలాభాన్ని ఆశించి ఏం చేస్తున్నారంటే ప్రభువు యొక్క బోధకులుగా చలమణి అవుతున్నారు. వీళ్ళందరిని బట్టి క్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది. వీళ్ళందరిని బట్టి ఎవరైతే ఫేక్ గా వచ్చినటువంటి వారు ఉన్నారో వారిని బట్టి క్రీస్తు నామానికి అవమానం కలుగుతుందని మొన్న మనం చూసాం పాడేరులో ఏం జరిగిందో. పాస్టర్ అని చెప్పుకుని ఒక వ్యక్తి ఏం చేశాడో మనకు తెలుసు. బాధ అనిపించింది. సత్యము మన దగ్గర ఉన్నప్పుడు చెప్పడానికి మనకు భయం ఏంటి? అందుకే మనము యూట్యూబ్లో కావాలి, సోషల్ మీడియాలోకి వచ్చి ఎక్కడైతే అసత్యము ప్రకటించబడుతుందో, అసత్యము అదుపు లేకుండా ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ సత్యాన్ని ప్రకటించాలని ఈ బైబిల్ పట్టుకుని నేను వచ్చాను. ఇవాళ నాకు వచ్చినటువంటి ఒక మంచి అవార్డు చెప్పమంటారా? ఇవాళ నాకు వచ్చినటువంటి ఒక మంచి అవార్డు ఏంటంటే, మార్కెట్లోకి కొత్త బెగ్గర్ వచ్చాడు. మార్కెట్లోకి కొత్త బెగ్గర్. నాకు అది చూడగానే నాకు మంచి ఆనందం వేసిందబ్బా. ఎందుకంటారేమో, ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఏంటయ్యా ఆ మాట అంటే, ఇదిగో నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, మీ ధనము పరలోకంలో అధికమవుతుంది. నిజంగా ఇప్పుడు వరకు నాకు ఇలాంటి సంతోషం లేదు, అసలు నాకు తెలియదు. క్రీస్తు నామం ప్రకటిస్తున్నటువంటి వారిని దూషిస్తారని విన్నానే కానీ ఇప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేసేసరికి మంచి సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తాయని తెలుసు కానీ ఎంత త్వరగా వస్తాయని తెలియదు. కారణం ఏంటంటే మందు పనిచేస్తుంది. ఏ మందు? వాక్యం అనే మందు పనిచేస్తుంది. మంచి సంతోషం వేసింది నాకు. మీరు ఇంకా అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను నేను. మీరు ఎంత లెగిస్తే నేను అంత లెగిస్తా. అసలు ఎవ్వరు ఇలాంటిది పెట్టకపోతే మనది ఎవరు చూస్తున్నారు అనుకుంటాను నేను. మీకు అర్థమైందో లేదు. మీరు పెట్టడం వల్ల నాకు ఇంకా మరింత ఉత్సాహంతో పని చేయగలుగుతున్నాను. నేను మధ్యాహ్నం 2 గంటలకు కూర్చున్నాను నేను బైబిల్ పట్టుకుని ఈ వాక్యాన్ని ధ్యానించడానికి. ఆ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను చాలా ధన్యుణ్ణి. ఎందుకంటే క్రీస్తు కొరకు నేను అవమానాన్ని భరిస్తున్నాను. నాకు చక్కని ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. నాకు చాలు. నాకు అవసరం లేదు ఎక్స్ట్రా మనీ, నాకు అవసరం లేదు బెగ్గింగ్, నాకు అవసరం లేదు.
నేను సువార్తను చెప్పాలి, అదే నాకు జీతం. సువార్తను ప్రకటించుటయే నాకు జీతం అన్నాడు పౌలు. ఇంకా ఆయన ఇచ్చే జీతం ముందు ఇక్కడ నేను అడుక్కోవడానికి రాలా, నాకు అవసరం లేదు. ప్రభు నాకు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అది చేసుకుంటాను, సంతోషంగా ఉన్నాను. ప్రభు ఎప్పుడు ఏం కావాలో అది అనుగ్రహిస్తాడు. ఫేక్ ఫేక్ ఇలాంటి వారు బయట ఉన్నారు, నేను కాదు. నాకు అవసరం లేదు. నేను వాక్యంలాగే చెప్తా. నీకు నచ్చకపోనే, క్రైస్తవ్యంలోనే బోధకులు నచ్చకపోనే, విశ్వాసులకు నచ్చకపోనే, నేను చెప్పేది సత్యమని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను అదే చెప్తా. నేను దగ్గరన కాదు, అడుక్కోవడానికి నేను రాలేదు. నాకు చాలా సంతోషం వేసింది. మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వాక్యంలోకి వెళ్ళిపోదాం ఇంకా, ఎందుకంటే సమయాన్ని వృధా చేయకూడదు. ఇక్కడ మొట్టమొదటి విషయంగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేశంలో యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది. రెండవది, వ్యవసాయం చక్కగా ఉంది, చెట్ల కింద చక్కగా ఉన్నారు. అలాగే మరొక విషయాన్ని కూడా ధ్యానం చేద్దాము. చూడండి, 5వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మనం గతించినటువంటి దినాలలో మనం ఆల్రెడీ ధ్యానించాం ఈ మాటలు, కానీ ఇప్పుడు సందర్భానికి నేపథ్యానికి తగినటువంటి మాటలు. 5వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాను. ఇప్పుడు 12వ వచనం చదువుతాం చూడండి. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేసుకోక వారిద్దరికీ కూడా సమాధానం కలిగింది. ఏం చేసుకున్నారటండి? సొలొమోను సంధి చేసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు. విదేశీ వ్యక్తులతో, హీరాముతో, తన దేశం కానిటువంటి తూరు పట్టణస్థుడైనటువంటి హీరాముతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. మొట్టమొదటిది, దేశంలో ఎలా ఉంది? యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది. రెండవది, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం చక్కగా ఉంది, ప్రజలందరూ కూడా చెట్ల కింద నిర్భయంగా ఉంటున్నారు. మూడవది ఏంటంటే, మనం ధ్యానం చేసింది, ఈ సొలొమోను దేవుని జ్ఞానాన్ని బట్టి విదేశీ వర్తకులతో సంధిని కుదుర్చుకున్నాడు, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి దేశాధినేతలు పొరుగు దేశాలతో, మనందరికీ బాగా తెలుసు, చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, పొరుగు దేశాలతో అగ్రిమెంట్ చేసుకుంటారు, ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఏంటయ్యా అగ్రిమెంట్ అంటే, ఇదిగో మా దేశంలో ఇది లోపంగా ఉంది, ఈ వనరులు లోపించే, మీరు మాకు ఇవ్వండి, క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా బయట నుంచి వచ్చేటువంటి వనరులు ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. అవతల వారి దేశంలో ఉన్నటువంటి కొరతగా ఉన్నటువంటి వాటిని మన దేశంలో నుంచి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ట్రేడ్ జరుగుతుంటాయి, వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. ఇలాగా సొలొమోను హీరాముతో ఏం చేసుకున్నాడంటే సంధి చేసుకోవడం వల్ల వారిద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా వారిద్దరి మధ్య సమాధానం ఏర్పడింది. సమాధానము కలిగెను. 12వ వచనము. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. సంధి జరిగింది, వ్యాపారంకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా ఏం చేసుకుంటున్నారంటే, ఏదైతే కొరతగా ఉందో అది తెప్పించుకుంటున్నారు, ఏదైతే సమృద్ధిగా ఉందో దానిని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత జ్ఞానం కదా. నాకు చెప్పండి, మీలో ఎవరైనా ఇప్పుడు అగ్రిమెంట్లు జరుగుతున్నాయి లేదా? మన దేశానికి పొరుగు దేశాలకి అగ్రిమెంట్లు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మీకు వాణిజ్య వివరాలు తెలుసుకుంటే గనక మోదీ గారు ఇతర దేశాలకు వెళ్ళి వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారని వింటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడున్నదే? సొలొమోను కూడా ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు, ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే సొలొమోను దగ్గర నుంచి కూడా మొదలైంది. ఏంటిది? అగ్రిమెంట్ చేసుకోవడం, వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడం జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను దగ్గర నుంచి కూడా మొదలైంది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం? ఒకటే, యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉంది. 2, పొలాలు వృద్ధి చెందాయి, వ్యవసాయం వృద్ధి చెందింది. అలాగే 3వది ఏంటంటే వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. మరలా చూడండి, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయము 36వ మాటను, క్షమించాలి, 26వ వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయం 26వ వచనం. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందు ఏలాతు దగ్గర ఎసొన్గే బేరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము నెరిగిన వాడై తన దాసులను ఓడల మీద పంపెను.
వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే సముద్ర ప్రయాణం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? సముద్ర ప్రయాణం, ఓడల ప్రయాణం. ఎక్కడ? సొలొమోను రాజ్యంలో. ఇప్పుడు కాదు ఇది జరిగింది. ఇప్పుడు వెళ్తాం మనం షిప్ వేసుకుని అలాగా ఇతర దేశానికి ఇప్పుడు వెళ్తున్నాం. కానీ సొలొమోను ఎప్పుడో జరిగిపోయింది అది. ఇప్పుడు మానవుడు ఏమనుకుంటున్నాడంటే నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను అనుకుంటున్నాడు. కానీ సొలొమోను ఆల్రెడీ షిప్లు వేసుకుని సముద్ర వ్యాపారం జరిగింది. సముద్ర వ్యాపారం జరిగింది. విదేశీ వర్తకులతో ఒప్పందం జరిగింది. ఎంత జ్ఞానం వచ్చిందో చూడండి. ఇప్పుడు సముద్రంలో ఏం తీసుకొస్తున్నారో ఒక్క మాట నేను చదువుతాను. బంగారం తీసుకొస్తున్నారట. ఏం తీసుకొస్తున్నారు? 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతములను కోతులను నెమ్మలను పిట్టలను తీసుకుని వచ్చుచుండే. ఏం తీసుకొస్తున్నారు? బంగారం తీసుకొస్తున్నారు, కోతులు తీసుకొస్తున్నారు, నెమ్మలు తీసుకొస్తున్నారు, పిట్టలు తీసుకొస్తున్నారు, దంతాలు తీసుకొస్తున్నారు. దంతాలు ఎందుకంటారేమో రాజు సింహాసనము పక్కన రాజ పరివారం కూర్చోవడానికి మనం గత దినాల్లో ధ్యానం చేసుకున్నాం. మంచి రాజమందిరాలు కట్టించాడు కదా, దాంట్లో దంతాలతో చేయించాడు. ఓడల మీద నుంచి వర్తకం ఏం పట్టుకొస్తున్నారంటే కోతులు, నెమల్లో, పిట్టలు, వాటినాడు, బంగారం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఎంత ఆశీర్వాదభరితంగా ఉంది కదా సొలొమోను యొక్క రాజ్యం. సొలొమోను రాజ్యం ఎంత ఆశీర్వాదంగా ఉందండి? చాలా ఆశీర్వాదం. చాలా అంటే చాలా ఆశీర్వాదంగా. బంగారం తీసుకొస్తున్నారు, అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది అక్కడ. అలాగే శాబా దేశపు రాణి వచ్చి అనేకమైనటువంటి బహుమతులను ఇచ్చింది. ఎన్ని ఇచ్చిందండి? 10వ అధ్యాయంలో ఉంటది. 10వ అధ్యాయంలో 2వ వచనం. గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించి యెరూషలేమునకు వచ్చే. రాజ్యం ఎలా ఉంటది ఒకసారి ఆలోచించు. అసలు అద్భుతంగా ఉంటది సొలొమోను రాజ్యం. సొలొమోను రాజ్యం అత్యద్భుతంగా ఉంటది. ఎందుకు అంటావా? సొలొమోను రాజ్యంలో నెమ్మది ఉంది. సొలొమోను రాజ్యంలో ఏముంది? నెమ్మది. యుద్ధాలు లేవు. మొదటిది యుద్ధాలు లేవు. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. అనేకమైనటువంటి విదేశీ వర్తక వ్యాపారం జరుగుతుంది. అలాగే అంత మాత్రమే కాకుండా ఓడల మీద సైతము వర్తకం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, వాణిజ్యం జరుగుతుంది. అనేకమైన బహుమతులు సొలొమోనుకు వచ్చాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, సొలొమోను రాజ్యంలో మీరు ఉండాలనుకుంటున్నారా? సొలొమోను రాజ్యంలో మీరు ఉండాలనుకుంటున్నారా? దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే సొలొమోను రాజ్యం ఇలాంటిది అని మీ ముందు పెట్టాను కదా, ఇంకా ఇంతకు మించి మీ ముందు ఇంకా ఎవరు పెట్టలేరు. సొలొమోను రాజ్యం యొక్క ఘనత, ప్రభావము, వైభవాన్ని మీ ముందు పెట్టాను. సొలొమోను రాజ్యం యొక్క వైభవం ఎలాంటిదంటే యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందింది, చెట్ల కింద నిస్సందేహంగా నిర్భయంగా కూర్చున్నారు. మూడవది ఏంటంటే వర్తకాలు చేసుకుని, విదేశీ వర్తకాలు చేసుకుని సందులు చేసుకుంటున్నారు. నాలుగవది ఏంటంటే సముద్ర ప్రయాణాలు జరుగుతున్నాయి. ఓడల మీద బంగారం వస్తుంది, లేళ్లు వస్తున్నాయి, జింకలు, నెమళ్ళు, దంతాలు, కోతులు, వాట్నాట్ ఏదైనా సరే తెచ్చుండొచ్చు. శాపదేశపు రాణిచ్చి అతి విస్తారమైనటువంటి గంధకం ఇచ్చింది, గంధవర్గములు ఇచ్చారు, బంగారం ఇచ్చింది, ఎన్నో కానుకలు ఇచ్చింది. ఈ రాజ్యంలో మీరు ఉంటారా ఉండరా? నిజం చెప్పాలంటే ఆ రాజ్యంలోనే ఉండాలనుకుంటా. అంతే కదా మరి, ఈ రాజ్యంలోనే ఉండాలను. నేను మీకు ఏం చెప్పడానికి ఆశపడుతున్నానంటే అసత్యాన్ని చెప్పాలనుకోవట్లా. బైబిల్లో ఏదైతే ఉందో అదే సత్యాన్ని చెప్పాలనుకుంటున్నా. సొలొమోను రాజ్యం యొక్క వైభవాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇప్పుడు చదవండి. 4వ అధ్యాయము, దానికి ముందుగా 5వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? 5వ అధ్యాయము క్షమించాలి. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా దావీదు తరువాత రాజు అయిన సొలొమోను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యం యొక్క వైభవం. సొలొమోను రాజ్యం ఎలాగ ఉందంటే నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేవు, వ్యవసాయం అభివృద్ధి చెందింది, చెట్ల కింద నిస్సందేహంగా నిర్భయంగా ఉన్నారు, విదేశీ వర్తక సందులు జరుగుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది.
అంత మాత్రమే కాకుండా సముద్ర ప్రయాణం ద్వారా కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరుగుతున్నాయి. శాబా దేశం నుండి రాణి గొప్ప బహుమతులు తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చింది. ఇది సొలొమోను రాజు యొక్క రాజ్య వైభవం, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు 12వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుదాం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలవనంపగా యెరోబామును ఇశ్రాయేలీల సమాజమంతయును వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు సులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. మాకు అర్థమైంది అన్నవారు ఒకసారి వందనాలు చెప్తారు. వందనాలు చెప్పమన్నాను. అర్థమైందా? చదివిందా? అర్థమైందా? మీకు చదివిందా? అర్థమైందా? ఏదైనా ప్రశ్న వచ్చిందా? పని ఏ ప్రశ్న రావాలా? సరే, వచ్చింది కదా, చాలా మంచిది. నిజం చెప్తున్నాను, నేను ఎల్లవేళలా ఇక్కడ ఉండను. అర్థమవుతుందా? నేను ఎల్లవేళలా ఉండను. ఇక్కడ ఉండొచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు, మీతో వాక్యాన్ని పంచుకోవచ్చు, మీకు మాకు సంబంధాలు తెగిపోవచ్చు. కానీ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇలా వాక్యం చెప్తున్నది ఈ రోజు చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను. అవతల ప్రభు నాకు సమయం ఇస్తే, లేకపోతే ఆయుష్ను అనుగ్రహిస్తే నేను చెప్తాను. లేకపోతే నేను ఉండను కాబట్టి చెప్పేవాళ్ళు ఉండరు. కానీ మీరు ఏం గమనించాలంటే, ఇప్పుడు ఇలా వివరించి చెప్తున్నాను కదా, ఈ వైఖరిని మీరు అర్థం చేసుకోవాలి, ఈ ట్రాక్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏ బోధిస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు, అసలు ఇలా ఇంతగా బోధించడానికి కారణం ఏంటి? మరి నెక్స్ట్ డే మీరే ఆలోచనల్లో నుండి బోధించడానికి సిద్ధపడాలి. నేనేం చెప్తున్నానంటే, నేను లేకపోయినా మీరు ఎదుటివారు వచ్చి బోధ చేసినప్పుడు అది సరైందా కాదని మీకు తెలిసి వాస్తవం మీకు తెలియాలి. నా ఉద్దేశం ఏంటంటే, 100 మంది సంఘం పెట్టాలని కాదు, వాక్యాన్ని చెప్పి వాక్యం ఇదని మీకు చెప్పిన తర్వాత మీరు ఆ వాక్యపు జాడల్లో నుండి మీరు దేవుణ్ణి వెతకాలి. ఎవరు ఏం చెప్తే అది నమ్మకూడదు, ఎవరు ఏం చెప్తే అది వినకూడదు. అక్కడికి చక్కగా డౌట్ వచ్చింది, రావాలి. డౌట్ వస్తున్నప్పుడే, ఒక ప్రశ్న వస్తున్నప్పుడే నువ్వు వాక్యం చదువుతున్నావు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదవడం అంటే చదువుకుని వెళ్ళిపోవడం కాదు. నీకు దానిలో నుండి ప్రశ్న ఉత్పన్నం అయ్యిందంటే నువ్వు వాక్యం చదువుతున్నావని, లేకపోతే పేజీలు తిప్పుతున్నావని. ఇప్పుడు అక్కడికి డౌట్ వచ్చింది కదా, డౌట్ రావాలి. ఏంటయ్యా డౌట్ అంటే, ఏంటి అదంటే, అయ్యా నువ్వు ఇంతటి వరకు కూడా సొలొమోను యొక్క రాజ్య వైభవాన్ని చెప్పావు కదా, సొలొమోను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పావు కదా, ఎంత ఆశీర్వదింపబడిందో చెప్పావు కదా. మరి ఇక్కడ ఏంటిలో సొలొమోను గారు చనిపోయిన తర్వాత యెరోబాము, రెహబాము వారందరూ కలిసి, ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఎవరి దగ్గరికి వచ్చారటండి? సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము దగ్గరికి వచ్చి ఏమి అడుగుతున్నారు? రెహబాము, నీ తండ్రి బరువైన కాడి నా మీద మా మీద ఉంచెను. ఏంటి? బరువైన కాడి నుంచాడా? రాజ్యం ఎలా ఉంది అసలు? సమృద్ధిగా ఉంది, వ్యవసాయం బాగుంది, వృద్ధి చెందుతుంది, ట్రేడ్ జరుగుతుంది, వాణిజ్యం జరుగుతుంది, ఒప్పందం జరుగుతుంది, వర్తకం జరుగుతుంది, బహుమతులు వస్తున్నాయి, బంగారాలు వస్తున్నాయి, నెమళ్ళు, లేళ్లు, జింకలు, సముద్ర ప్రయాణం ద్వారా అనేకమైనవి సొలొమోను యొక్క రాజ్యంలోనికి వస్తున్నాయి. ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు. కానీ ఇక్కడేంటి? నీ తండ్రి అంటే సొలొమోను మా మీద, చదవండి, మా మీద ఏమవుతాడు? నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చెయ్యి. ఏముంది అసలు బరువైన కాడి? ఏముంది బరువైన కాడి? మీకు ఇంతవరకు సొలొమోను యొక్క రాజ్యాన్ని గురించి చెప్పాను కదా. ఎక్కడైనా సరే అసలు యుద్ధాలు లేవంటే బరువైన కాడ ఏమి ఎత్తుకున్నారల్లా? యుద్ధాలు లేనప్పుడు బరువైన కాడి ఏమి ఎత్తుకున్నారు? యుద్ధాలు జరిగినందుకు అయ్యో యుద్ధంలో సొలొమోను కూర్చోబెడుతున్నాడు, మమ్మల్ని ముందు నిలబడుతున్నాడు, మమ్మల్ని మా ప్రాణాలు పోతున్నాయి అని అనడానికి ఆస్కారం ఉంది. అది లేదు.
వ్యవసాయం అభివృద్ధి చెందింది, చెట్ల కింద హాయిగా కూర్చున్నారు. ఇంక ఏ బరువైన కాడి మోపాడు సొలొమోను? ప్రశ్న రావాలండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేత వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారై ఉన్నారు. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మంది లెబానోనుకు పంపించెను. ఒక నెల లెబానోనులోను, 2వ నెల ఇంటి వద్దను వారు ఉండిరి. ఆ వెట్టి వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. చెప్పండి, ఇప్పుడు కాడేంటి? వెట్టి చాకిరి. సొలొమోను వైభవంలో కనబడినది ఏంటంటే వెట్టి చాకిరి. అధికమైనటువంటి భారము నీ తండ్రి మోపాడు మా మీద. బైబిల్ పండితులు ఎక్కువ పన్ను కూడా వేసేవాడటండి సొలొమోను. అది లేఖనాల్లో లేదు, కానీ అందుకే మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇక్కడ ఉన్నదే తీసుకోవాలి. ఏం చేశారటండి సొలొమోను? వెట్టి చాకరీ చేయించేవాడట. ఎలా చేయించేవాడంటే, మందిరం కట్టాలి, పని చేయాలి మీరు. రాజనగరం అంతఃపురం కట్టాలి, పని చేయాలి మీరు. పని చేయాలి. వంతులు భారీగా మళ్ళీనది వెట్టి చాకరీ. పని చేయడం తప్పలేదండి, పనిని తప్పంటలేదండి దేవుడు. వెట్టి చాకరీ అటండి. ఇప్పుడు మన దేశ చట్టాల ప్రకారం మనిషి 8 గంటలు పని చేయాలి. 8 గంటలు పని చేయాలి. నేను పని చేస్తున్నానా? 8 గంటలే పని చేస్తాను. ఇప్పుడు 8 గంటల కన్నా 12 గంటలు 16 గంటలు చేస్తే వెట్టి చాకిరి అంటారు దాన్ని. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే ప్రజల మీద వెట్టి చాకిరి చేస్తున్నాడు. ప్రజల మీద ఏం చేస్తున్నాడు? వెట్టి చాకిరి చేస్తున్నాడు. ఉండలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఆ వెట్టి చాకిరి ఎలా ఉందంటే, అయ్యో మా మీద ఇప్పుడు రెహబాము రాజు అయితే మా యొక్క ఈ వెట్టి చాకిరి భారాన్ని తీసేస్తారేమో. ఈ రెహబాము ఇప్పుడు వచ్చాడు కదా, తండ్రి చనిపోయిన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము వచ్చాడు కదా, రెహబాముతో చెప్పుకుంటే ఇప్పుడు ఈ వెట్టి చాకిరిని తగ్గిస్తాడేమో అని అందరూ కలిసి రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారంటే, రాజా నీ తండ్రి సొలొమోను మా మీద వెట్టి చాకిరి చేయించాడయ్యా. ఆ వెట్టి చాకిరి కాడిని నీవు తేలిక చేయి, తగ్గించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, ఇది మేము చేయలేకపోతున్నాం అని మొర్ర పెట్టుకుంటున్నారు రెహబాముతో. మొదటిది వెట్టి చాకిరి. రెండవది అంటే ప్రతి దాన్ని కూడా మాట్లాడుకోవాలండి ఇది. రెండవ కాడు ఏంటంటే చూడండి, అదే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలందరి మీదను సొలొమోను 12 అధికారులను నియమించాను. వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారము సంగ్రహము చేయాలి. సంగ్రహం అంటే రాజు కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలి. మన భోజనంలో ఏముంటాయి చెప్పండి? మన భోజనంలో ఏముంటాయి చెప్పండి? అన్ని రకాలు ఉంటాయా? రైస్ ఉంటది, ఒక కర్రీ ఉంటది, ఒక పికిల్ ఉండొచ్చు, ఒక రసం ఉండొచ్చు, లేకపోతే సాంబార్ ఉండొచ్చు, ఇంకా కొంచెం కావాలంటే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఉండొచ్చు. ఇది మన భోజనం ఇది. కానీ సొలొమోను భోజనం ఎంత అత్యున్నతంగా ఉంటది అంటే 4వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి మీరు చదువుకోండి. నేను చదివితే సమయం అయిపోద్ది, అందుకోసం సరే చదువుతున్నాను. 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జంకలు, క్రొవ్విన బాతులు తేబడిను. రాజుల భోజనం అది. ఎన్నున్నాయి చూడండి, ఎన్నున్నాయంటే ఇవన్నీ పిండిలు పక్కన పెట్టండి, నేను ఎనమి గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇవియుగాక కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జంకలు, క్రొవ్విన బాతులు తేబడింది. అది ఎంత పొడుగుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాజు యొక్క బంతి ఎంత పొడుగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. రాజు భోజనం. ఈ రాజు భోజనం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 7వ వచనం. ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 మంది అధికారులను నియమించెను. వీరు రాజునకు అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు.
సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంటే సంవత్సరానికి ఒక్కొక్క నెల 12 నెలలకి 12 మంది, సంవత్సరంలో ఒక నెలకి ఒక గోత్రము, ఒక నెలకి ఒక గోత్రము, ఇలా 12 నెలల్లో కూడా రాజు ఇంట్లో ఉన్న వారికి ఏం పట్టరావాలట? భోజనం పట్టరావాలట. మీకు అర్థమైంది? కొన్ని రాజు పెట్టమంటే పెట్టేద్దాం, తప్పేం లేదు. ఇప్పుడు ఇన్ని రకాల రాజుతో పాటు ఉన్నటువంటి పరివారానికి పెట్టాలంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి భారం ఎలా ఉంటది? మీకు అర్థమైందా? మొదటిదే వెట్టి చాకిరి, బలవంతపు పని, శ్రమ, బాధ తట్టుకోలేకపోయారు. రెండవది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి పన్నులు వేసేవాడు. ఆ పన్నులు పక్కన పెడితే ఇక్కడ తన సొలొమోను ఇంటికి తేవాల్సినటువంటి, రాజు నగరికి తేవాల్సినటువంటి భోజనం చాలా వ్యయంతో కూడుకున్నదండి, చాలా వ్యయంతో కూడుకున్నది. ఇందుకోసం రాజా రెహబాము, నీ తండ్రి మా మీద భారమైన కాడిని పెట్టాడయ్యా, మేము ఈ కాడిని మోయలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు, వెట్టి చాకిరి మా వల్ల కావట్లేదు, శ్రమ మా వల్ల కావట్లేదు, ఈ దాస్యత్వం మా వల్ల అవ్వట్లేదు, నువ్వు చులకన చేయవా? అంత మాత్రమే కాకుండా రాజనగరకు భోజనం పట్టుకెళ్ళాలి. ఎంత పట్టుకెళ్ళాలి? ఆర్థికపరమైనటువంటి బాధ. మా మీద మోపినటువంటి కాడిని సులువు చెయ్యి అని రెహబాముతో చెప్పుకున్నారండి వీళ్ళందరూ కలిసి. రెహబాము ఏమన్నాడంటే, సరే 3 దినాలు అయిన తర్వాత నా దగ్గరికి రండి, నేను ఆలోచించి చెప్తాను. సొలొమోనుతో పనిచేసినటువంటి పరివారం ఉంటారు కదా, వాడితో ఆలోచన చేస్తే, అవును మీ నాన్న సొలొమోను, మీ తండ్రి సొలొమోను ఇలాగే చేశాడు, వెట్టి చాకిరీ చేయించాడు, అధికమైనటువంటి భారం కాడి వారి మీద పెట్టాడు, నువ్వు గనక అది తీసేస్తే ఇశ్రాయేలీలందరూ కూడా నీకు దాసోహం అయిపోతారు, నిన్ను రాజుగా వారు యాక్సెప్ట్ చేస్తారు అంటే రుచించలేదండి, రెహబాముకి వినలేదండి. ఇప్పుడు రెహబాముతో పెరిగినటువంటి యవనస్తులు కూడా ఒక ఆలోచన చెప్పారు. ఏ ఆలోచన చెప్పారంటే, మీ తండ్రి యొక్క భారం కంటే నీ భారం ఇంకా ఎక్కువ ఇలా చెయ్యి, మీ తండ్రి పెట్టినటువంటి వెట్టి చాకిరీ కంటే నువ్వు ఇంకా ఎక్కువ పెట్టు. మీ తండ్రి మీ రాజు 10 గంటలు చేయించాడా, నువ్వు 12 గంటలు చేయించు, 15 గంటలు చేయించు. మీ డాడీ ఈ ఫుడ్ తీసుకురావాలని చెప్పేసి, ఈ భోజనం బాల తీసుకురావాలని చెప్పేసి చెప్పాడు కదా, నువ్వు దాన్ని పెంచు అని చెడ్డ సలహా ఇచ్చారండి సొలొమోను యొక్క క్షమించాలి రెహబాము యొక్క స్నేహితులు. ఎవరు మాట విన్నారంటారు? ఎవరు మాట విన్నారు? రెహబాము ఎవరు మాట విన్నాడు? తండ్రితో పాటు ఉండి అనుభవజ్ఞులు కలిగినటువంటి మాటలు రుచించలేదు. తనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు చెప్పినటువంటి మాటలను పట్టుకుని ఏమన్నాడంటే, మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు అన్నాడండి. మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు అంటే, మా తండ్రి బరువే మీరు బరువు అనుకుంటున్నారు కదా, దానికన్నా ఎక్కువ నా చిటికిన వేలు బరువు అంటే, మా తండ్రి కన్నా ఎక్కువ శ్రమను నేను పెడతాను. నేను మీ మీద మా తండ్రి 10 గంటలు దాస్యత్వం చేయిస్తే, బానిసత్వం చేయిస్తే, నేను 15 గంటలు చేయిస్తాను. ఉదాహరణగా చెప్తున్నా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇది ఇలా బైబిల్లో ఎక్కడ ఉందంటే బైబిల్లో లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా అంతే. నడుము చిటికిన వేలు గురించి చెప్తున్నా. అలాగే మీ తండ్రి సొలొమోను భోజనము సిద్ధపరచాలన్నాడు కదా, దాన్ని ఇస్టిమేషన్ పెంచుతాను అనమాట. ఏంటి? దాని ప్లేట్ మీద వచ్చేటువంటి ఐటెంలు పెరిగితే కాస్ట్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇప్పటికే మేము భరించలేకపోతున్నాం రా బాబు అంటే ఇంకా పెంచుతాడంట రెహబాము, తగ్గించడట. ఇది ఇశ్రాయేలు ప్రజలకి నచ్చలేదు. ఫలితంగా ఏమైందంటే యెరోబామును వారు రాజుగా చేయించుకున్నారు. యెరోబామును ఏం చేశారండి? వారు రాజుగా చేసుకున్నారు. ఇదే లేఖన భాగం 1వ వచనం నుండి 12వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఇదే వచనాలు మనం గమనించగలం. ఇప్పుడు నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సొలొమోను రాజ్యంలో వైభవం ఉందో కానీ సంతోషం లేదు. సొలొమోను రాజ్యంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ వెట్టి చాకిరి, శ్రమ, రాజ్యంలో ఉన్నటువంటి రాజులకి శాంతి లేదు. అంటే అక్కడ సమాధానం అని రాయబడ్డది కదంటే, సమాధానంగా ఉన్నారు అంటే శాంతితో ఉన్నారని కాదు, నెమ్మదితో ఉన్నారంటే వాళ్ళకి ఏ కష్టము లేదని కాదు, వారు ఉన్నటువంటి స్థితిని అక్కడ చూపించాడు గ్రంథకర్త. ఇక్కడ ఈ మాటలో మనం గమనించవలసింది ఏంటంటే, ఆ పూర్తి వాటికి అన్నిటికీ విరోధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయము 4వ వచనంలో ముందు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో చెప్పుకున్నటువంటి సొలొమోను యొక్క వైభవం కంటే ఎక్కువగా మరి ఏ వైభవం లేదు, ఏ రాజు యొక్క వైభవం లేదు. కానీ ఆ రాజ్యంలో ఏం లేదు? శాంతి లేదు.
విస్తారమైనటువంటి భారం మోస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత భారం అంటే అయ్యా తగ్గించమని వేడుకునేటువంటి స్థితి. కానీ సొలొమోను యొక్క కుమారుడు రెహబాము దాన్ని పెంచాడు కానీ తగ్గించలేదు. నేను వాక్యం ద్వారా మీకు చెప్తున్నది ఏంటంటే, సొలొమోను రాజ్యం ఒకవైపు, క్రీస్తు రాజ్యం ఒకవైపు. రెండు విరుద్ధంగా ఉంటాయండి. రెండు రాజ్యాలు కూడా విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ రాజు యొక్క పరిపాలన కొరకు ప్రజల మీద భారాన్ని మోపాడు. క్రీస్తు తన రాజ్యం కొరకు ప్రజలను మోయాల్సినటువంటి సిలువను ఆయన భుజం మీద ఎత్తుకున్నాడు. ఇక్కడ ప్రజలు మొత్తుకున్నారు రెహబాముని, అయ్యా అయ్యా మా యొక్క కాడిని, మీ తండ్రి నా మీద మోపినటువంటి ఈ బానిసత్వపు కాడిని తగ్గించు అని మొత్తుకున్నారు. కానీ రెహబాము యొక్క రాజ్యంలో ఆ కాడిని చులకన చేయలేకపోయాడు. కానీ క్రీస్తు రాజ్యంలో ఏమంటున్నాడు చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము. చిన్నపిల్లలు తీయాలి బైబిల్ త్వరగా. తీసారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. నేను మీ చేత ఎందుకు చదువుతున్నానంటే మీకు అలవాటు అవుతుంది. నేను చదవలేక కాదు, మీకు టైం పెట్టేస్తుందని నేను చదివేస్తున్నాను. మీరు తీయండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. గమనించండి ప్రియులారా, సొలొమోను యొక్క రాజ్య వైభవంలో మనం అనేకమైనటువంటి బాహ్యపరంగా చూసి శాపదేశపు రానంటది కదా, మీరు గమనిస్తే కనుక నీ జనులు భాగ్యవంతులు. ఎక్కడ పైనుంచి చూసే చెప్పేసింది. లోపలికి దిగి చూస్తేనే కదా తెలిసేది. సొలొమోనుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ జనులు భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులు అంటే నీ మాటలు వింటున్నారంటే అదే భాగ్యం అనుకున్నారు. అదే భాగ్యం అని చెప్తుంది శాపదేశపు రాణి. కానీ వాస్తవానికి నిజ జీవితంలోనికి వెళ్ళి ఒక ఇశ్రాయేలుని పట్టుకుని ఒక కదిపితే, అయ్యా నీకు ఎలా ఉందని అడిగితే తన యొక్క భారాన్ని ఎలా వ్యక్తం చేసుకుంటున్నాడంటే, మేము ఈ వ్యక్తి చాకిరి భరించలేకపోతున్నాం, మేము ఈ బాధను భరించలేకపోతున్నాం, మేము ఈ కాడిని మొయ్యలేకపోతున్నాం, మా కాడిని సులువు చేసేటువంటి వాడు కావాలి. నువ్వు ఒక ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి సొలొమోను రాజ్యంలో అంత వైభవంలో తోలనాడుతున్నటువంటి వైభవంలో ఎన్నో హంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి రాజ్యంలో ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది, మాట్లాడితే తెలుస్తుంది ఖచ్చితంగా. కానీ శాపదేశపు రాణి ఏం చేసిందంటే, నీ జనులు భాగ్యవంతులు. పైన చూసేసి ఆ యొక్క జ్ఞానపు కలిగినటువంటి మాటలను వింటున్నటువంటి నీ జనులు భాగ్యవంతులని ఈజీగా చెప్పేసింది. 10వ అధ్యాయంలో మీరు గమనించండి, మీరు చదువుకోండి. కానీ వాస్తవంలోనికి వెళ్ళేసరికి, అయ్యా మా కాడిని తేలిక చేయు రాజా, నీ తండ్రి పెట్టినటువంటి కాడిని, ఆ బరువైనటువంటి భారాన్ని మాకు విశ్రాంతి లేకుండా పోయింది, మాకు ఏ విధమైనటువంటి నెమ్మది లేకుండా పోయింది. ఆ కాడిని తేలిక చేయమని ప్రాధేయపడుతున్నారు రాజు దగ్గర. కానీ రాజు ఏం చేశాడండి? దాన్ని ఇంకా రెట్టింపు చేశాడు. కానీ క్రీస్తు రాజ్యంలో నా యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. సొలొమోను రాజ్యంలో లేనటువంటి విశ్రాంతి క్రీస్తు రాజ్యంలో ఉంది. సొలొమోను రాజ్యంలో దొరకలేనటువంటి ఆ యొక్క నెమ్మది క్రీస్తు దగ్గర ఉంది. సొలొమోను రాజ్యంలో దొరకలేనటువంటి ఆ ప్రశాంతత క్రీస్తు దగ్గర దొరుకుతుంది. మానవుల రాజ్యం దేవుని రాజ్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుందండి. దేశంలో నెమ్మది ఉన్నది అనుకుంటున్నారు, నెమ్మది లేదు. పైనుంచి చూసి చెప్తున్నారు అంతే, దేశం శుభ్రంగా ఉందని, దేశం చాలా బాగుందని, దేశం చాలా డెవలప్ అవుతుందని. కానీ సొలొమోను రాజ్యంలో కూడా ఇదే జరిగింది. శాపదేశపు రాణి పక్క దేశం నుంచి వచ్చి ఇదే చెప్పింది, నీ జనులు భాగ్యవంతులు. నేను చూస్తేనే కానీ నమ్మను. చాలా మంది నాకు చెప్పారు కానీ సొలొమోను యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని నేను చూస్తేనే కానీ నమ్మను అని వచ్చింది, చూసి ఏం చెప్పిందంటే, నీ జనులు భాగ్యవంతులు. కానీ రియాలిటీలోకి వెళ్తే
ప్రజలందరూ ఎలా మొర్ర పెట్టుకుంటున్నారంటే, రాజా నీ తండ్రి మోపినటువంటి ఆ భారమైనటువంటి కాడిని తేలిక చేయ, నీకు మేము దాసోహం అయిపోతాం, నీకు మేము బానిసలు కాదు, నీకు మేము సేవకులుగా అయిపోతాం, ఈ కాడిని తేలిక చెయ్యి, ఈ కాడిని తేలిక చేయండి అని ప్రాధేయపడ్డారండి సొలొమోను రాజ్య ప్రజలు రెహబాము దగ్గర. కానీ నా క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఎవ్వరు భారము మోసినా సరే నా దగ్గర రండి. ప్రయాసతో భారము మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసతో ఉన్నారు, భారంతో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, దాసుడుగా ఉన్నారు, దాస్యత్వంలో ఉన్నారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి క్రీస్తు రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వస్తే, ప్రయాసతో ఉన్నటువంటి మనము క్రీస్తు దగ్గరికి వెళితే ఆయన విశ్రాంతిని మనకు కలగజేస్తాడు. ఇది మానవుల రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన ఎలా ఉంటుంది, క్రీస్తు రాజ్యంలో ఉండేటువంటి పరిపాలన దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ శ్రమ, ఇక్కడ శోధన, ఇక్కడ నరకం, ఇక్కడ బాధలు. నేను శారీరపరమైనటువంటి బాధల గురించి చెప్పట్లేదండి. వెట్టి చాకిరి, నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొర్ర పెట్టుకున్నారు, ప్రార్థన వినేవాడు లేడు. కానీ నా యేసు దగ్గరికి వస్తే గనక ఆయన మా ప్రార్థన వింటాడు. అయ్యా ఇదిగో నేను మొయ్యాల్సినటువంటి సిలువను, నేను మొయ్యాల్సినటువంటి ఆ యొక్క భారాన్ని ఆయన మోశాడు. ఎందుకంటే ఆయన మన రాజు. పిలాతు దగ్గర నిలబెట్టారని, పిలాతు ఎదురుకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని, అయ్యా ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, నువ్వు రాజు అని చెబుతున్నారు అంటున్నారు, నువ్వేంటి ఎంతగా అంటే, నీవన్నట్టు నేను రాజుని. అయితే నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఇహలోక సంబంధమైనది అయితే నా శిష్యులు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతారు. ఇహలోక సంబంధమైనది అయితే నా వాళ్ళు వచ్చి నన్ను విడిపిస్తారు ఎదులాగా యోహాను సువార్తలో చెప్తున్నాడు. కానీ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైంది. పరలోక సంబంధమైనటువంటి వాటి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ఇదిగో నేను ప్రయాసం వస్తున్నాను, పాపమునకు దాసుడుగా నేనున్నాను, ప్రభువా నన్ను క్షమించమని అడిగితే సొలొమోను భారాన్ని తగ్గించలేదు, రెహబాము భారాన్ని తగ్గించలేదు, నా క్రీస్తు ఆ భారాన్ని తగ్గిస్తాడు. నా క్రీస్తు నీ పాప భారాన్ని మోయడానికి ఆయన తన సిలువను ఎత్తుకుని, మన సిలువను ఎత్తుకుని తన భుజాల మీద కాడిని మోశాడు. మనం మోయాల్సినటువంటి కాడి అది, మనం పొందాల్సినటువంటి మరణం అది, మనం పొందాల్సినటువంటి దెబ్బలయ్యి. కానీ మన కాడిని ఆయన మీద ఎత్తుకున్నాడు. మన కోసం ఆయన బలియాగమయ్యాడు. ఎందుకంటే పాపము చాలా ప్రమాదకరమైనది. ఆ పాపాన్ని తీయడానికి కొరకు పరలోకంలో ఉన్నటువంటి రాజు ఆ రాజ్యాన్ని వదిలి ఇహలోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రయాసతో ఉన్నామని గమనించి పాపమును తీయడానికి మన కాడిని ఆయన మీద ఎత్తుకున్నాడు. మీకు అర్థమైందా? సొలొమోను రాజ్యం ఎంత వైభవంగా ఉందని చూడొద్దు. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఏం లేదు అని భయపడద్దు. పరలోక రాజ్యం ఉందని గర్వపడండి. ఇహలోకంలో నాకు ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు అని భయపడద్దు, బాధపడద్దు, దిగులు అసలే చెందొద్దు. పరలోక రాజ్యంలో నాకు నెమ్మది దొరుకుతుందని గర్వపడండి. ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు వాక్యంలో. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో లాజరు ఉన్నాడు, ధనవంతుడు అన్నీ ఉన్నాయి అనుకున్నాడు, కానీ క్రీస్తు లేడు అక్కడ. కానీ లాజరుకు ఏది లేదు, కానీ క్రీస్తు ఉన్నాడు ఇక్కడ. ఇద్దరు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు పరమున, పాతాళములో ధనవంతుడు అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా మకమకలాడుతుంటే, నాయన తండ్రి అయిన అబ్రహామా, నాకు ఒక్కసారి ఆ లాజరును పంపించి ఆ చిటికిన వేలితో నా నోటిలో ఒక్క నీటి చుక్క ఇవా. నో నో నో, అలాంటి ఛాన్సే లేదు. నీకు సమయం ఉన్నప్పుడు, నీవు సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు మార్పు చెందలేనప్పుడు పాతాళంలో నుండి మొర్ర పెడితే ఎవరంటారు? నీకు ఇదిగో ఈ సమయం ఉంది, ఇంత స్వార్థ నీ వరకు వచ్చింది. నీ వరకు వచ్చిన తర్వాత, అయ్యా ప్రయాసపడి ఎవరైనా ఉంటే కనుక, పాపంలో ఎవరైనా ఉంటే నా దగ్గరికి రమ్మంటే ఎవరు చెప్తారు ఈ మాట? పాపం లేని వాడే చెప్తాడు ఈ మాట. నా క్రీస్తు పాపం లేనాడు, నా క్రీస్తు రాజు. ఆయన తన మన కాడిని తన మీద ఎత్తుకోవడానికి సిద్ధమయ్యాడు, వచ్చాడు, సిలువనెత్తుకున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, సువార్త చెప్పమన్నాడు. నీకు నేను సువార్త చెప్పాను. ఇప్పుడు ఎంతసేపు విన్నావు కదా, అది సొలొమోను గురించి చెప్పలేదు నేను. ఎంతవరకు నేను చెప్పింది సొలొమోను గురించి కాదు. మానవుల రాజ్యం ఎలా ఉంటది, దేవుని రాజ్యం ఎలా ఉంటది, ఇక్కడ రాజు ఎలా ఉంటాడు, నిజమైనటువంటి రాజు అయినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడో, ఆ క్రీస్తు యొక్క గుణ లక్షణాలను వివరించడానికి ఇంతసేపు చెప్పాను. ప్రియ సహోదరుడా, ఈ సమయంలో ఒకటే నేను చెప్తున్నాను, నువ్వు పాపంతో ఉన్నావా? పాపంతోనే ఉంటాం. తల్లి గర్భంలోనే మన పాపంతో పుట్టాం. మన తలంపులు పాపముకి,
మన మాట్లాడేటువంటి మాటలు పాపానికే, మనం నడిచేటువంటి నడక పాపానికే, ప్రతీది కూడా పాపమే. ఆ పాపము ద్వారా ఇదిగో పాపము చేయవాడు పాపం నాకు దాసుడు, బానిస. నువ్వు సాతానుకు బానిసగా ఉన్నావేమో ఇంతవరకు, కానీ ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు. రాజు నీ దగ్గరికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ కాడిని ఆయన మీద మోసుకున్నాడు. నీ కాడిని ఆయన భుజము మీద మోసుకుని నీ కొరకు చనిపోయి, రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి, ఇదిగో నేను లేచాను, మీరు లేస్తారు అని సువార్తను ప్రకటించమన్నాడు కదా. ఈ సువార్త ఆలకించమా, ఈ సువార్తను ఆలకించు తమ్ముడు, ఆలకించి ఆలస్యం చేయకు. ఇదిగో సువార్త విన్న వెంటనే మారు మనసు మనలో రావాలి. మారు మనసు పశ్చాత్తాపం మనలోనికి రావాలి. మనకు వచ్చిన తర్వాత మనము క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా ఒప్పుకొని క్రీస్తు రాజ్యంలోనికి చేరాలి. ఎవరిస్తారో నీకు అసలు నీ భారాన్ని నేను తేలిక చేస్తాను, నీ భారాన్ని నేను తేలిక చేస్తాను, తీసేస్తాను అన్నవాడు ఎవరున్నాడు ఈ ప్రపంచంలో? ఒక్క క్రీస్తు ఉన్నాడు. ఆయన దగ్గరికి నూరా, సత్యాన్ని తెలుసుకో, సత్యం వైపు అడిగే. ఇంతవరకు సొలొమోను రాజ్యం చెప్పండి, సొలొమోను రాజ్యం క్రీస్తు రాజ్యం. సొలొమోను రాజ్యంలో ఏముంది? నెమ్మది ఉంది. క్రీస్తు రాజ్యంలో ఏముంది? సమాధానం ఉంది. సొలొమోను రాజ్యంలో ఏముంది? యుద్ధాలు లేవు. క్రీస్తు రాజ్యంలో ఏముంది? యుద్ధాలే ఉంటాయి. సొలొమోను రాజ్యంలో ఏముంటది? పాడి పంటలు ఆశీర్వదింపబడింది. క్రీస్తు రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయి. సొలొమోను రాజ్యంలో ఏముంది? వర్తకం ద్వారా ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు సొలొమోను తన రాజ్యం యొక్క ప్రగతిని పెంచుకోవడానికి. ఇక్కడ మనము హింసలతోనే ఉంటాం. ఆర్థికపరమైనటువంటి అవసరతలు తీరిపోతాయని కాదు, లాజరు లాగా లేమి, పేదరికం కూడా ఉంటది. ఎక్కడ? క్రీస్తు రాజ్యంలో. ఇక్కడ బంగారంతో తులనాడాడు, ఇక్కడ లాజరు యొక్క శరీరాన్ని కుక్కలు నాకుతున్నాయి. ఎంత ధీరమైన పరిస్థితి, ఎంత ధీరమైన పరిస్థితి. ఇక్కడ సొలొమోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, రాజా మా యొక్క భారాన్ని తగ్గించాయా, మా వెట్టి బానిసత్వాన్ని తగ్గించాయా, మా యొక్క భారాలు తగ్గించని వేడుకున్నారు సొలొమోను కుమారుణ్ణి రెహబాముని. కానీ క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తానంటే విశ్రాంతి కలిగజేస్తాను. నా కాడి బరువుగా ఉండదు, తేలిగ్గా ఉంటది. ఎవరికి బరువుగా ఉంటుందో చెప్పనా? పాపం చేసేవాడికి బరువుగా ఉంటది. పాపం చేసేవాడికి క్రీస్తు అంటే నచ్చదు. ఎందుకు అంటే ఆ పాపంలోనే ఉండాలనుకుంటాడు. పంది బురదలో దొల్లినట్టు ఆ పాపంలోనే ఉండాలనుకుంటాడు. క్రీస్తు దగ్గరికి వచ్చి గొర్రెపిల్ల రక్తం చేత కడగబడాలనేటువంటి ఆలోచన వాడికి రాదు. పాపంలో ఉన్నవాడికి, వాడికి క్రీస్తు అంటే భారం. కానీ పాపమును ఒప్పుకున్న వాడికి క్రీస్తు అంటే ఎంత ఆనందం, అంటే ఎంత సంతోషం, అంటే ఆ యొక్క కాడి ఎంత తేలిగ్గా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేమమ్మా, అది మాటల్లో చెప్పలేము. ఇక్కడ సొలొమోను రాజ్యంలో తగ్గించండి ఈ భారాన్ని అనుకుంటే పెంచాడు. కానీ క్రీస్తు రాజ్యంలో క్రీస్తు చెప్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకా మరలా నీ పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఈ స్వార్థను ఉన్నావు కదా, విన్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేసుకో. ఈ దేశంలో ఈ సొలొమోను రాజ్యంలో, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వైభవాలు, దేశాల్లో ఉన్నటువంటి వైభవాలు, వీటిని చూసి మోసపోవద్దు. వాస్తవానికి చెప్పాలంటే ప్రజల్లో సమాధానం లేదు, ప్రజల్లో శాంతి లేదు. ఎందుకు అంటే వారి హృదయాల్లో పాపం ఉంది. వారి హృదయాల్లో ఏముంది? పాపం ఉంది. ఆ పాపంతో పడి ఉన్నప్పుడు, ఆ పాపం వైపు అడిగేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పాపం ఉండదు. క్రీస్తు దగ్గరికి వచ్చినాడు పాపం చేయాలంటే భయపడతాడు, బాటులు మూత ఇయ్యాలంటే భయపడతాడు. నిజ క్రైస్తవుడు గురించి చెప్తున్నాను నేను. ఆదివారం చర్చికి వెళ్తున్నామని పేరు పెట్టుకునే వాడి కోసం చెప్పట్లేదు నేను. బైబిల్ పట్టుకున్నామని పేరు పెట్టుకునే వాడి కోసం నేను చెప్పట్లేదు. ఎవరి కోసం చెప్తున్నానంటే, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు అని తెలుసుకున్నవాడు బాటులు మూత తీయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. నిజంగా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు, పాపంలో ఉన్నటువంటి వాడు కడగబడిన తర్వాత ఒక స్త్రీని మోహపు చూపు చూడాలంటే భయపడతాడు. ఇది పాపం అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. కానీ మోహపు చూపు లోకంలో లేదా, అందుకు క్రీస్తు నచ్చదు. మద్యపానం లోకంలో లేదా, అందుకు క్రీస్తు నచ్చదు. క్రీస్తు దగ్గరికి వస్తే ఏం చేయాలి? మద్యపానం మానేయాలి. క్రీస్తు దగ్గరికి వస్తే ఏం చేయాలి? పొరుగు వారిని మోహపు చూపుతో చూడకూడదు. అది రామ్యం. మేము చూసేది అందరి స్త్రీల్ని మోహపు చూపుతోనే చూస్తాం. అందుకు క్రీస్తు అంటే నచ్చదు. ఎందుకు ప్రపంచానికి సువార్తను ప్రకటించొద్దు అని ఆటంకం చెందుతున్నారంటే, యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, తమ క్రియలు చెడ్డవైనందున ఆ చెడ్డ కార్యాలు కనబడకుండాన్నట్లు వెలుగు దగ్గరికి రారట. ఇప్పుడు నేను వెలుగులో ఉన్నానా? ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా పాపం చేస్తే కనబడుతుంది. అదే చీకట్లో ఉంటే పాపం కనపడదు.
మరి క్రీస్తు అనేటువంటి వెలుగు దగ్గరికి ఎందుకు రావట్లేదంటే వారి యొక్క క్రియలు చెడ్డమని పాపమని కనపడతాయంట. కనపడతాయి కాబట్టి క్రీస్తు దగ్గరికి రారట. సువార్త వద్దట. ఈ దేవుడు మా దేవుడు కాదట. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. ఆ వెలుగులో ఉన్నవా నిజంగా పాపం చేయవు. నిజంగా పాపం చేయవు. నిజంగా క్రైస్తవుడిగా ఉన్నవాడు బాటిల్ మూత ఓపెన్ చేయడానికి భయపడతాడు. అసలు అలాగే వెళ్ళడానికి భయపడతాడు. కానీ ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులని చెప్పుకుని తాగి 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 కక్కుకుంటున్నారు. ఆ కక్కుకుని పంది బొదలో దొల్లినట్టు దొల్లుతున్నారు. ఎవడ క్రైస్తవుడు? ఎవడ క్రైస్తవుడు? నామకార్థ క్రైస్తవులలో మోహపు చూపు చూస్తున్నావా? నామకార్థ క్రైస్తవుడు నువ్వు. లోకంలో ఉన్న వారికి తగ్గుతుంది ఇలాగా, లోకంలో ఉన్న వారికి సూట్ అవుతుంది ఇలాగా. ఎందుకంటే వాడు చీకట్లో ఉన్నారు కాబట్టి నీకు సూట్ అవ్వదు, నీకు సెట్ అవుతుంది. క్రీస్తుకి బెలియాలకి సంబంధం లేదు. అసలు వెలుగుకి చీకటికి సంబంధం లేదు. నువ్వు దేంట్లో ఉన్నావు? చీకట్లో ఉన్నావా? వెలుగు దగ్గరికి రా. చీకటి చివరికి ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? నరకాగ్నికి చేరవేస్తుందమ్మా. సొలొమోను రాజ్యంలో వైభవం ఉంది, కానీ ఏం లేదు, సుఖశాంతులు లేవు, బానిసత్వం ఉంది. క్రీస్తు రాజ్యంలో బాహ్యంగా చూస్తే అనేకమైన శ్రమలు రావచ్చేమో, అనేకమైన శోధన రావచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎంత సంతోషంగా ఉంటుందంటే తండ్రితో నువ్వు నీ ఊహకు కూడా అందదు. 2 రాజ్యాలను మీ ముందు పెట్టాను, 2 రాజ్యాలు మీ ముందు పెట్టాను. ఈ 2 రాజ్యాల్లో నుండి నీకు ఏ రాజ్యంలో స్థానం కావాలనుకుంటున్నావు? సొలొమోనులో రాజ్యంలో కావాలనుకుంటున్నావా? క్రీస్తు రాజ్యంలో కావాలనుకుంటున్నావా? సొలొమోను రాజ్యం కావాలంటే నువ్వేం చేయకలా, వెళ్ళు. క్రీస్తు దగ్గర నుంచి లోకానికి వైపు వెళ్ళావా? సొలొమోను రాజ్యంలో ఉన్నట్టే. కానీ క్రీస్తు రాజ్యంలో ఉన్నావా నువ్వు నీ జీవితం అంతా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, పేదవాడైనటువంటి లాజరులో ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా నీ ఆత్మ మాత్రం పరలోక రాజ్యంలో ప్రభువు చెంత ఉంటది. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ లేఖన భాగాల్లో నుండి వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. సొలొమోను రాజ్యంలో ఉన్నటువంటి వైభవం, కానీ కాడి బరువుగా ఉంది నాయన. అయ్యా, ఈ కాడిని మా నుంచి తీసివేయమని ఎంతగానో ఇశ్రాయేలీయులు మొరపెట్టుకున్నారు. కానీ ఆ కాడి తీసేవాడు లేడు నాయన. నీవు మాతో చెప్తున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యుద్ధకు రమ్మన్నావు. మేము నీ యుద్ధకు వస్తున్నాం ప్రభా, నీ పాదాల చెంతకు వస్తున్నాం. మా యొక్క కాడిని, మా యొక్క పాపపు దాస్యాన్ని తేలిక చేసి నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి నీతో పాటు నిత్యము నీ రాజ్యంలో ఉండేటువంటి గొప్ప ధన్యత మాకు ప్రసాదించమని అనుక్షణము నీ పాదాలు పట్టుకుని నీ యొక్క తండ్రి పాద సన్నిధిలో నీవు కార్చినటువంటి రక్తంను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుని, నీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, మాలో పాపమును దూరం చేసుకుని నీ పరిశుద్ధతను చూసేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.